హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 893కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ మొదలు పెట్టే ముందు ఇవాళ మధ్యాహ్నం కాదు, ఇందాకే యాపిల్ మ్యాక్బుక్ ప్రో M1 ల్యాప్టాప్ అన్బాక్స్ చేసి అలాగే ఫుల్ రివ్యూని కూడా ఇక్కడ నేనైతే అందించాను. ఒకవేళ ఆ వీడియో నోటిఫికేషన్ మీకు రాపోయిన, ఆ వీడియో మీరు చూడపోయి నేను పైన కార్డ్స్లో అయితే వదిలేస్తున్నాను. కొంచెం ఆ వీడియో చూసి సో ఎలా ఉందనేది చెప్పగలరు. సో ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈరోజు టెక్ న్యూస్ లేట్ అయిందని సంగతి తెలుసు, ఎందుకంటే మొత్తం ఈ యాపిల్ మ్యాక్బుక్ ప్రో అనే తినేసింది ఈరోజు రోజంతా. మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి G5 సో ప్రీమియం యాన్యువల్ సబ్స్క్రిప్షన్ ప్లాన్లో ఇప్పుడు ఫ్లాట్ 50% అనౌన్స్ అయితే చేసిందనమాట. యాన్యువల్ ఆఫర్ అని చెప్పి వీళ్ళైతే దీన్ని అనౌన్స్ చేశారు. మామూలుగా మనకి ఇయర్లీ చూస్తే ₹999 ఉంటుంది, మంత్లీ వచ్చేసరికి ₹99 ఉంటుంది. సో దీన్ని ఇప్పుడు వీళ్ళు ఇయర్లీ ₹499 అయితే ఇప్పుడు అందిస్తున్నారు. ఇది కూడా మీకు ఈ నెల 28వ తారీఖు వరకు ఈ ఆఫర్ అయితే రన్ అవుతుందన్నమాట. ఇక నెక్స్ట్ చూస్తే మనకి OnePlus కో-ఫౌండర్ కార్ల్ పి, ఇతను వచ్చేసరికి OnePlus నుంచి బయటకు వచ్చి సొంతంగా కుంపటి పెడుతున్నాడని ఇప్పుడు మనం టెక్ న్యూస్ లో మాట్లాడుకున్న సంగతి తెలిసిందే కదా. సో ఇతని కంపెనీ పేరు కూడా నథింగ్ అని చెప్పి అయితే అనౌన్స్ చేశాడు. ఇంతకుముందు OnePlus నెవర్ సెటిల్డ్ అంటది, వీళ్ళు వచ్చేసరికి నథింగ్ అంటున్నాడు. పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ లేదనుకోండి. అయితే ఇప్పుడు మనకి వినిపిస్తున్న కొన్ని రూమర్స్ ప్రకారం కనుక చూస్తే, ఇది అఫీషియల్గా అయితే కన్ఫర్మ్ అయినట్టుగా అయితే తెలియట్లేదు. ఉన్న రూమర్స్ ప్రకారం చూస్తే మనకి ఎసెన్షియల్ ఇప్పుడు జెండా ఎత్తేసిన సంగతి తెలిసిందే. ఎసెన్షియల్ ఫోన్ తీసుకొచ్చారు కదా ఒకప్పుడు, సో వాళ్ళు ఇప్పుడు జెండా ఎత్తిన సంగతి తెలిసిందే కదా. సో వాటిని అంటే ఆ కంపెనీ ఇతను హైక్ చేసుకున్నట్టుగా, ఇతను ఇలియనం చేసుకుంటున్నట్టుగా అయితే ఇక్కడ మనకి న్యూస్ అయితే వస్తుందన్నమాట. సో వీళ్ళు ఫస్ట్ వచ్చేసరికి ఒక ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అయితే తీసుకురాబోతున్నారు ఈ నథింగ్ బ్రాండ్ మీద. తర్వాత వచ్చేసరికి దాని రిలేటెడ్ ఎకో సిస్టమ్ మీద వర్క్ చేస్తారన్నట్టుగా అయితే ఇక్కడ మనకి న్యూస్ అయితే చెప్తున్నారు. సో చూడాలి మరి ఏం జరుగుతుంది ఏమిటి అనేది అయితే పూర్తిగా ఇక్కడ ఉన్నాయన్నీ అయితే మాత్రం సో ప్రస్తుతానికి రోమర్స్ అనే పేరు మీద వస్తుంది. రోమర్స్ అంటే అదే అంటారు కదా, నిప్పులేందే పొగరాదని. సో ఎక్కడో ఏదో ఉండి ఉంటుంది. సో ఉన్న సమాచారం అయితే ఇదనమాట. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ A12 ఈ మొబైల్ ఈ రోజు మన ఇండియాలో అయితే లాంచ్ చేశారు. సో ఈ మొబైల్ డిస్ప్లే వచ్చేసరికి 6.5 ఇంచెస్ HD+ డిస్ప్లే ఉంటుంది. ఇందులో స్టోరేజ్ 64GB 128GB రెండు వేరియంట్స్ అయితే ఉంటాయి. ర్యామ్ వచ్చేసరికి 4GB ఉంటుంది. ప్రాసెసర్ MediaTek Helio P35 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. రైట్ సైడ్ మనకి క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా 5 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్, థర్డ్ అండ్ 4 కెమెరా 2 మెగాపిక్సెల్ మైక్రో అండ్ డెప్త్ సెన్సార్, ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఉంటుంది. Android 10 అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీ అనేది ఉంటుందన్నమాట. ఈ మొబైల్ ప్రైస్ చూస్తే వీళ్ళు ఎక్కువే పెట్టారని చెప్పాలి. ₹12,999 64GB వేరియంట్ పెడితే 128GB వేరియంట్ ₹13,999 పెట్టారు. ఫిబ్రవరి 17వ తారీఖు నుంచి ఆన్లైన్లోను ఆఫ్లైన్లోను ఈ మొబైల్ని అయితే సేల్కి తీసుకురాబోతున్నారు. యాక్చువల్గా ఇవి ఏ సిరీస్ అనేవి ఆఫ్లైన్ టార్గెట్ చేసి వీళ్ళైతే తీసుకొస్తుంటారు. ఖచ్చితంగా మొబైల్ ప్రైజెస్ అయితే ఎక్కువగానే ఉంటూ ఉంటాయి. అక్కడ వచ్చేసరికి వివో అండ్ ఒప్పోని టార్గెట్ చేయడం కోసం వీళ్ళు ఈ మొబైల్స్ని అయితే ఆఫ్లైన్లోకి తీసుకొస్తారు. ఇక అలాగే సామ్సంగ్ గెలాక్సీ A52 5G అండ్ 4G రెండు వేరియంట్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే బయటకు వచ్చినాయి. ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ 6.5 ఇంచెస్ ఫుల్ HD+ సూపర్ AMOLED డిస్ప్లేతో అయితే రాబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. ఇందులో మనకి 4G వేరియంట్ చూస్తే 90 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ ఉంటే 5G వేరియంట్లో 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ ఉండబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇక వీటిలో ప్రాసెసర్ చూస్తే 4G వేరియంట్లో మనకి 720G ప్రాసెసర్ ఉంటే అదే 5G వేరియంట్లో వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 750G ప్రాసెసర్ అయితే ఉండబోతుందట. ఇక రైట్ సైడ్ రెండిట్లోనూ మనకి క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ ఉంటుంది అనమాట. ఇంకా 5Gలో వచ్చేసరికి సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్, థర్డ్ కెమెరా 5 మెగాపిక్సెల్ ఇది డెప్త్ సెన్సార్, ఫోర్త్ కెమెరా 2 మెగాపిక్సెల్ ఇది మైక్రో సెన్సార్ అని చెప్పి అయితే తెలుస్తుంది. అదే కనుక మనకి 4G వేరియంట్లో చూస్తే సెకండరీ కెమెరా 12 మెగాపిక్సెల్ ఉండబోతుంది వైడ్ యాంగిల్ సెన్సార్, థర్డ్ అండ్ 4 కెమెరా 5 మెగాపిక్సెల్ డెప్త్ అండ్ మైక్రో సెన్సార్ అనమాట. ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ ఉండబోతుంది. సో ఈ కెమెరా సెటప్ చూస్తుంటే F62 అలాగే M51లో సేమ్ కెమెరా సెటప్ చూడొచ్చు. అదే కెమెరా సెటప్ అయితే ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఇక 4500 mAh బ్యాటరీ అయితే ఉంటుందన్నమాట. మనకి 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ 4G వేరియంట్ సపోర్ట్ చేస్తే అదే 5G వేరియంట్ సరికి 15 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుందని తెలుస్తుంది. Android 11తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తాయి. ఈ మొబైల్స్ వచ్చేసరికి మనకి మార్చి నెలలో లాంచ్ అయితే చేయబోతున్నారు. మరి 5G వేరియంట్ మన ఇండియాలో లాంచ్ చేస్తారో లేదో అనేది తెలీదు. 4G వేరియంట్ అయితే మాత్రం మన ఇండియాలో లాంచ్ చేస్తారు. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి యాపిల్ నుంచి యాపిల్ iPhone 12 mini సో ఇవి వచ్చేసరికి వీళ్ళు ఆశించినంత సక్సెస్ అయితే సాధించలేదు, అంటే అంత అమ్మకాలు అయితే జరగలేదు అని చెప్పేసి రీసెంట్గా మనం మాట్లాడుకున్నాం కదా. సో దీని ప్రకారం మనకి వీళ్ళు నెక్స్ట్ జనరేషన్ iPhone mini ఇక తీసుకురారు, అంటే ఇయర్ తీసుకొచ్చి iPhone 13 కావచ్చు 12s కావచ్చు, ఇందులో మినీ రాదని చెప్పి మనం కూడా మాట్లాడుకున్నాం. బట్ ఒకసారికి ఇప్పుడు వస్తున్న లీక్ స్టార్స్ చెప్పే వివరాల ప్రకారం చూస్తే iPhone ఈ మినీ లైనప్ని కొనసాగిస్తుంది అని చెప్పేసి అయితే తెలుస్తుంది అనమాట. అంటే ఈ ఇయర్ కూడా మనకి iPhone 13 కానీ 12sలో కానీ మనం మినీని అయితే చూడడానికి ఉంటుందని చెప్పి తెలుస్తుంది.
ఇక నెక్స్ట్ చూస్తే మనకి రియల్మీ నెక్స్ట్ తీసుకురాబోతున్న మొబైల్స్ ఈ మంత్ ఎండింగ్ నాటికల్లా ఈ మొబైల్స్ అయితే తీసుకురాబోతుంది. అదే నార్జో లైనప్ అనమాట. సో ఈ నార్జోకి సంబంధించి ఇప్పుడు మనకి ఒక పోస్టర్ అయితే దర్శనమిస్తుంది. ఇది ఒకసారికి రిటైలర్ స్టోర్స్ దగ్గర అంటించిన పోస్టర్ అని చెప్పి అయితే అర్థమవుతుంది. వీళ్ళు ఈసారి వచ్చరికి నార్జో 30 Pro ఇంకోటిసరికి నార్జో 30A ఈ రెండు మొబైల్స్ని తీసుకురాబోతున్నట్టు ఈ పోస్టర్ ద్వారా అయితే అర్థమవుతుంది. ఇందులో చూస్తే మనకి నార్జో 30 Pro 5G సపోర్ట్తో అయితే రాబోతుంది అనమాట. నేను ఆల్రెడీ లాస్ట్ వీక్ మీకు చెప్పాను, ఇందులో వచ్చరికి మీడియాటెక్ డెమెన్సిటీ 800U ప్రాసెసర్ని వీళ్ళు వాడతారు, 5G సపోర్ట్తో ఈ మొబైల్ వస్తుందని. సో ఇప్పుడు అదే కన్ఫర్మ్ అయింది. ఇక్కడ చూస్తే మనకి డెమెన్సిటీ 800U 5G ప్రాసెసర్ అలాగే 120Hz అల్ట్రా స్మూత్ డిస్ప్లే అని చెప్పేసి అయితే ఇక్కడ వీళ్ళు టీజ్ చేస్తున్నారు. సో గేమింగ్ కి మామూలుగానే ఈ డెమెన్సిటీ 800U మంచి ప్రాసెసర్, అలాంటిది 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్తో రాబోతుందంటే ఇంకా బాగుండొచ్చు అనమాట. సో చూడాలి మరి ప్రైస్ ఎంత పెడతారో. ఇక అలాగే రియల్మీ బడ్స్ ఎయిర్ 2 ఇవి వచ్చేసరికి మనకి రియల్మీ లింక్ అప్లికేషన్లో స్పాట్ అయిందని చెప్పాను కదా. ఇప్పుడు కూడా దీనికి సంబంధించి మరిన్ని స్క్రీన్ షాట్లు అయితే బయటకు వచ్చినాయి. ఇందులో గతంలో తీసుకొచ్చిన వాటితో కంపేర్ చేస్తే మరి ఫీచర్స్ అయితే పెంచినట్టు తెలుస్తుంది. అలాగే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అనేది సో కన్ఫర్మ్ అయితే అయిందనమాట. ఇందులో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉండబోతుంది. ఈ రియల్మీ బడ్స్ ఎయిర్ 2 చూడడానికి కూడా మనకి రీసెంట్గా తీసుకొచ్చిన రియల్మీ బడ్స్ ఎయిర్ ప్రో ఏదో తీసుకొచ్చారు కదా, ఇంచుమించు అలాగే ఉన్నట్టుగా అయితే అర్థమవుతుంది అనమాట. దీనికి సంబంధించి మనకి మాధవ్ సేత్ ట్విట్టర్లో ఒక ట్వీట్ అయితే చేశాడు, ఒక చిన్న వీడియో క్లిప్ అయితే పోస్ట్ చేశాడు. ఇక్కడ వచ్చేసరికి తను సో ఈ బడ్స్ని సో పెట్టుకొని కాల్ మాట్లాడి మ్యూజిక్ విన్నట్టుగా అయితే ఈ వీడియోలో అయితే ఉంది. ఇక అలాగే మనకి ఈ స్క్రీన్ షాట్లో కూడా చూస్తే 3 ఫీచర్స్ అయితే ఎక్స్ట్రా కనిపిస్తున్నాయి. ఇన్ ఇయర్ డిటెక్షన్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు, ఆటో ఆన్సరింగ్ కూడా ఉంది. సో మనం ఆటోమేటిక్ ఇదే ఆన్సర్ చేస్తుంది అనమాట. ఇంకా ఫైనల్గా వచ్చేసరికి టచ్ అండ్ హోల్డ్ కూడా అయితే ఈసారి అయితే ఇవ్వబోతున్నారు. సో చూడాలి మరి ఇవి కూడా మనకి నార్జో లైనప్తోనే లాంచ్ చేస్తారా, లేకపోతే వీటికి ఏమైనా వేరే డేట్ ఏమైనా ఫిక్స్ చేశారో. ఇక అలాగే రియల్మీ ఫ్లాగ్షిప్ మొబైల్ పేరైతే కన్ఫర్మ్ అయింది. GT నేమ్తోనే దీన్ని అయితే తీసుకురాబోతున్నట్టు తెలిసిందనమాట. ఈ మొబైల్లో మనకి 120Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ ఉంటుంది, అలాగే 5000 mAh బ్యాటరీ ఉంటుందంట. రేర్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. మెయిన్ కెమెరా 64 MP, సెకండ్ అండ్ థర్డ్ కెమెరా 13 MP అయితే ఉండబోతున్నాయి. 125W అల్ట్రా డాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఆండ్రాయిడ్ 11 తోను రియల్మీ UI 2.0తో ఫైనల్ గా స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. ఇక చూడాలి మరి ఈ మొబైల్ ని ఎప్పటికి వీళ్ళు లాంచ్ చేసి ఎంత ప్రైస్ లో తీసుకొస్తారో. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకు ఒప్పో ఒక కొత్త పేటెంట్ అయితే ఫైల్ చేసింది అనమాట. ఈ పేటెంట్ చూస్తే కొంచెం డిఫరెంట్ గా అయితే అనిపిస్తుంది. సో ఈ పేటెంట్ లో సరికి మనకి ఫ్రంట్ కెమెరా ఏదైతే ఉందో ఈ కెమెరా పొజిషన్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. ఇటు నుంచి ఇటు అయితే మూవ్ అవుతుంది. కైండ్ ఆఫ్ ఒక పేటెంట్ అయితే ఇప్పుడు ఒప్పో అయితే ఫైల్ చేసింది. సో కెమెరా అటు ఇటు మూవ్ అయినంత మాత్రాన క్వాలిటీ ఏమి పెరిగిపోదు, అలాగే పొజిషన్ అయితే ఏం చేంజ్ అవ్వదు. సో మొబైల్ అటు ఇటు తిప్పినా సరే పొజిషన్ అయితే ఆటోమేటిక్గా చేంజ్ అయ్యింది. కాకపోతే ఇక మొబైల్ కంపెనీల దగ్గర తేవడానికి కొత్తగా చూపించడానికి ఏమీ లేకపోవడం వల్ల ఇలాంటి పేటెంట్లు తీసుకొని సో ఇలాంటి మొబైల్స్ని అయితే లాంచ్ చేయడానికి చూస్తున్నారు. రేపొద్దున ఎవరి దగ్గరైనా ఒక మొబైల్ ఉందనుకో, ఎరా నీ కెమెరా ముందు కెమెరా అటు ఇటు ఊగిద్దా, నా కెమెరా చూసావా ఊగిద్ది అని చెప్పేసి చూపించుకోవడానికి ఇది బాగా ఉపయోగపడింది. ఇంకా అలాగే మనం ఏమైనా వైడ్ యాంగిల్ ఫొటోస్ ఏమైనా తీయాలంటే గ్రూప్తో పనోరమాటిక్ ఫొటోస్ని, అలాంటప్పుడు ఈ కెమెరా ఆన్ చేసుకొని అటు ఇటు మూవ్ అయినప్పుడు కొంచెం వైడ్ ఉన్న ఫొటోస్ని తీసుకోవడానికి అయితే ఉపయోగపడింది తప్పితే వీటిగా దీని మీద ఎటువంటి ఉపయోగం అయితే ఉండదు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రెడ్మీ నోట్ 10 సిరీస్ మొబైల్ డేట్ అయితే కన్ఫర్మ్ అయింది. మొన్నటిదాకా March 10 ఇది అనుకున్నారు కదా. సో ఇప్పుడు వచ్చేసరికి March 4 ఈ మొబైల్స్ని అయితే లాంచ్ చేయబోతున్నట్టుగా సో ఇప్పుడు కన్ఫర్మ్ అయితే అయింది. ఇక నెక్స్ట్ చూస్తే మళ్ళీ మనకి యాపిల్ వాచ్ సిరీస్ 5 అలాగే యాపిల్ వాచ్ SE ఈ రెండు మొబైల్స్ వచ్చేసరికి పవర్ రీసోర్స్ మోడ్లో స్ట్రక్ అయిపోయినట్టుగా యూజర్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నారు అనమాట. రీజన్ ఏంటంటే రీసెంట్గా వచ్చేసరికి వాచ్ 7.3 అయితే యాపిల్ రిలీజ్ చేసింది కదా. సో ఆ తర్వాత ఎవరైతే దాన్ని అప్డేట్ చేసుకున్నారో వాళ్ళు ఛార్జింగ్ పెట్టినప్పుడు ఈ పవర్ రీసోర్స్ మోడ్లో ఇవైతే స్ట్రక్ అయిపోయినట్టు తెలుస్తుంది. దీనికి వచ్చేసరికి యాపిల్ ఇప్పుడు మరో అప్డేట్ని అయితే రోల్ అవుట్ చేసింది అనమాట, 7.3.1. సో ఈ అప్డేట్ ద్వారా ప్రాబ్లం అయితే ఫిక్స్ అవుతుంది అని చెప్పి తెలుస్తుంది. ఒకవేళ ఫిక్స్ అవ్వకపోతే వీళ్ళు ఫ్రీ రిపేర్ సర్వీస్ అయితే అనౌన్స్ చేసింది యాపిల్ వచ్చేసరికి. సర్వీస్ సెంటర్ తీసుకెళ్లి ఫ్రీగా అయితే రిపేర్ చేయించుకోవచ్చు. ఇక అలాగే యాపిల్ ఫోల్డబుల్ ఐఫోన్ పెన్ సపోర్ట్ తో రాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. సో పెన్ సపోర్ట్ తో వచ్చినంత మాత్రం ఉపయోగం ఏముంది, పెన్ను మనకి పోర్షన్ కూడా ఉండాలి, అప్పుడే ఆ పెన్ను యూజ్ చేస్తే బాగుంటుంది. కానీ పెన్నుని విడిగా క్యారీ చేయాలంటే కొంచెం కష్టమే అని చెప్పొచ్చు. కానీ ఏదైనప్పటికీ సో పెన్ సపోర్ట్ అయితే ఈసారి ఫోల్డబుల్ ఐఫోన్ అయితే రాబోతుంది. ఈ ఫోన్ చూడాలంటే మనం నెక్స్ట్ ఇయర్ కూడా కాదు, ఆ తర్వాత ఇయర్ అంటే 2023లోనే మనం ఈ ఫోన్ అయితే చూడడానికి ఉంటుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఆండ్రాయిడ్ 12లో వీళ్ళు ఫుడ్ నేమ్ యాడ్ చేయబోతున్నట్టు వస్తుంది. స్నో కోన్ అని చెప్పేసి దీనికి పేరు అయితే పెట్టబోతున్నారంట. అలాగే వీటికి సంబంధించిన ఫీచర్స్ కూడా మనకి ఇప్పుడు కొన్ని బయటకు అయితే వస్తున్నాయి. ఇందులో వచ్చేసరికి స్మార్ట్ ఆటో రొటేటింగ్ ఫీచర్ తో పాటు వన్ హ్యాండ్ మోడ్ అలాగే గేమ్ మోడ్ కూడా ఉండబోతున్నట్టుగా అయితే
మనకి ఇక్కడ లీక్స్ ద్వారా తెలుస్తుంది. రేపు వచ్చేసరికి మనకి డెవలపర్ బీటాని అయితే వీళ్ళు రిలీజ్ చేయాలి. సో ఎక్స్పెక్టేషన్స్ అయితే రేపు మీద ఉన్నాయి. అంటే మనకి ఫిబ్రవరి 17వ తారీఖున డెవలపర్ బీటా ఆండ్రాయిడ్ 12 వస్తుందని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. సో చూడాలి మరి రేపు ఆండ్రాయిడ్ 12 డెవలపర్ బీటా రిలీజ్ చేస్తారో లేదో. ఇక ఫైనల్ ను చూస్తే మనకి ఐటీసీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం లాస్ట్ ఇయర్ చూస్తే ఇండియాలోని మొబైల్ మార్కెట్ అనేది గ్రోత్ 2% డౌన్ అయినట్టుగా అయితే సో ఐటీసీ చెప్తుంది అనమాట. 2019 తో కంపేర్ చేస్తే 2020లో ఈ డౌన్ ఫాల్ అయితే చూడడం జరిగింది. ఇక్కడ షామీ చూస్తే 6% డౌన్ అయితే సామ్సంగ్ 4% డౌన్ అయింది. ఇక వివో 12% గ్రోత్ చెందింది. రియల్మీ 19% గ్రోత్ చెందితే ఒప్పో 1% గ్రోత్ చెందింది. అదర్స్ చూస్తే 23% డౌన్ అయ్యారు. సో అందువల్ల టోటల్ చూసుకుంటే 2% గ్రోత్ అయితే డౌన్ అయినట్టుగా ఇప్పుడు ఐడీసీ అయితే చెప్తుంది. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈ రోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.